పాపాన్ని చూసి ఎప్పుడు కూడా పోనీ పోనీ అని అనకూడదు. తప్పు చూసినప్పుడు దిద్దేంత అధికారం నీకు ఉండాలి. అప్పుడే నువ్వు నిజమైన దేవుని బిడ్డవు. తప్పు చూసినప్పుడు కనుగొట్టి పోనీలే ఈ రోజుల్లో అందరు పాపం చేస్తున్నారంటే ధైర్యం నీకు లేదన్నమాట. కాబట్టి మన పిల్లల్ని కూడా మనం సక్రమంగా చూసుకోవాలి. వాళ్ళ కొరకు దివారాత్రులు ప్రార్థన చేయాలి. నీ చెవుల్లో గింగురమైన వార్తలను వినకూడదు. నీ కుటుంబం గురించి ఆ రోషం పట్టుదల తప్పకుండా ఉండాలి. ఏది నీ కుటుంబంలో వంకరతనం ఉన్నా అది నీ ముందు రావాలి. అంతే ప్రార్థన చేయాలి. లార్డ్ రివీల్ టు మీ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై ఫ్యామిలీ. ఆ పట్టుదల ఎందుకు లేదు? ఉండాలి. ప్రార్థన చేయాలి. దేవుడు ప్రతిది కూడా వెలుగులోకి తీసుకొస్తాడు. అప్పుడు నీ కుటుంబం ఏ పరిస్థితిలో ఉందో నీకు తెలుస్తుంది. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, చెడు మార్గాలు, మళ్ళా బయటికి చూసినప్పుడు చాలా భక్తి. పిల్లలు ఎట్లా బాగవుతారండి? పిల్లల మీదకి శాపాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల మీదకి శాపం రావద్దు. పిల్లల మీదకి దేవుని అనుగ్రహం రావాలి. ఆ పట్టుదల నీకు ఉండాలి. నువ్వు సక్రమంగా నడవాలి. అంతే. దేవుని మాట విన్నవానికి 1000 తరముల వరకు దేవుని ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1000 తరముల వరకు ఆయన కరుణించే దేవుడు. తండ్రులు చేసే దోషం అంటే 4 తరాల వరకు. తల్లి చేసే పాపం పిల్లల మీదకి వస్తుంది. ఇవన్నీ గమనించాలి. సత్యానికి చెవియొగ్గాలి. దేవుని మాట వినాలి. జీవితాలు మార్చుకోవాలి. క్రమ పద్ధతిలో బ్రతకాలి. కనుక మోసపోతున్నారు. తప్పుడు బోధలకు తల ఒగ్గుతున్నారు. సరిదిద్దేవారు లేరు. గద్దించేవారు లేరు. బుద్ధి చెప్పేవారు లేరు. ఎందుకంటే వారిలో ధైర్యం లేదు కదా చెప్పడానికి. అప్పుడు ప్రజలు ఎలా బాగుపడతారు? అందుకే నీవు గమనించాలి. భ్రమపరిచే ఆత్మ నిన్ను మోసంలోకి నెట్టేస్తుంది. సత్య స్వరూపియగు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ నీకు సర్వ సత్యంలోకి నిత్యము నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.